హాయ్ హలో అండి. సో మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి 2026. సో ఎవ్రీ ఇయర్ మనం సమ్మర్కి క్రిస్మస్కి కాటేజ్కి వెళ్తాం కదా. సో అలాగే ఈ ఇయర్ కూడా మనకి ఈ సమ్మర్ కాటేజ్కి వెళ్తున్నాం అనమాట. సో మిడ్ సమ్మర్ కాటేజ్కి సో ఆల్రెడీ కాటేజ్ బుక్ చేసాము. సో కావాల్సిన ప్యాకేజ్ కూడా మొత్తం అన్ని థింగ్స్ కూడా ప్యాక్ చేసాం, ఎవరి కార్లో పెట్టేసుకున్నాం. సో టోటల్ 6 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. సో ఆల్రెడీ చాలా స్టార్ట్ అయిపోయారు, మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో కాటేజ్ ఎలా ఉంటుంది, మేము అక్కడ ఏం చేసామో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీరు కూడా చూస్తూ ఉండండి. సో ఇదండి, సో మనకి సంబంధించినవి అండ్ కామన్ అన్నీ కూడా మన కార్లో ఇలా ప్యాక్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని కార్లు ఇలాగే ప్యాక్ అయినాయి, ఎందుకంటే 2 days ట్రిప్ ఇది. సో ఫుడ్కి సంబంధించినవి అండ్ క్లాత్స్, అక్కడ మనకి యాక్టివిటీస్ కోసం థింగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము. సో అవి ఏంటని కూడా మనం కార్లో చూద్దాము. సో వాళ్ళు స్టార్ట్ అయ్యామండి. సో ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాము, మనం ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే, 34 kilometers. నెక్స్ట్ మధ్యలో చాలా ట్రాఫిక్ ఉంది, అది పాటికి వెళ్ళిపోయేవాళ్ళం మనము. సో అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రెనోవేషన్, అందువల్ల లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోయింది. వచ్చామండి మనం కాటేజ్ దగ్గరికి. అదే కనిపించేది మన కాటేజ్. రీచ్డ్. ఇది మన వాళ్ళది ఇంకో కారు. లొకేషన్ బాగుందండి, చూడండి అక్కడ. సో మనం రీచ్ అయ్యామండి. ఇదేంటి మన కాటేజ్, మనం మిడ్ సమ్మర్కి బుక్ చేసుకున్న కాటేజ్. ఓకే, 2 కార్లు వచ్చినాయి, ఇంకా 4 కార్లు వెనకాల వస్తున్నాయి. సో ఫారెస్ట్ మధ్యలో ఉంది, చాలా బాగుంది వ్యూ. ముందుకు వెళ్దాం. కాటేజ్ లోపలికి వెళ్ళే ముందు మనం ఒకసారి బయట వ్యూ చూసుకుని వెళ్దాము. ఓకే, ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, వ్యూ బాగుంది. సో రివర్ రాఫ్టింగ్ చేయడానికి మనకి ఆ రివర్ రాఫ్టింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. సో మన ఇది కూడా కాటేజ్లో ఇంక్లూడ్. సో మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఈవినింగ్ టైం అయింది కాబట్టి రేపు మార్నింగ్ చేద్దాం అది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలిన్ ఇచ్చారు. అండ్ అది రివర్ వ్యూ. సో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, వాటర్ చల్లగా ఉంటాయేమో, బట్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది బయట వ్యూ బాగుంది. మనం లోపల కాటేజ్ చూసుకొని తర్వాత ఇటు పక్క ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది గ్రిల్, మనం గ్రిల్ చేసుకోవడానికి అది కూడా చేసుకుందాం. మనం అన్నీ తెచ్చుకున్న ఐటమ్స్. సో తర్వాత ఓపెన్ చేసి మనం గ్రిల్ కూడా చేసుకుందాము. మనకి రావడం 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ కాటేజ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తాము, ఎలా ఉందో చూద్దాము. సో ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ కిచెన్. ఓకే, కిచెన్ పెద్దగానే ఉంది, బాగానే ఉంది. సో 4 స్టవ్ ఇచ్చాడు, ఎన్ని యూటెన్సిల్స్ అండ్ ఫ్రిడ్జ్. ఓకే, మనకు కావాల్సిన సామాగ్రి ఉంది అండ్ మనం కూడా కొన్ని సామాగ్రి తెచ్చుకోవాలి. ప్లీజ్ డు నాట్ యూజ్. ఇది ఓల్డ్ మోడల్ అనుకుంటా, మనకు తెలియదు ఏంటో, బట్ డు నాట్ యూజ్ అని పెట్టారు. ఓకే, అండ్ ఇది డైనింగ్ హాల్. సో మన పక్కనే కిచెన్ కాబట్టి పక్కన డైనింగ్ హాల్ కూడా ఉంది. ఓకే, ఇది కట్లరీ. ఇది హాల్, సోఫా హాల్. మనకి వింటర్లో వస్తే ఫైర్ కోసం ఇది. సో ప్రస్తుతం సమ్మర్ కాబట్టి పెట్టారు. ఈ షెల్ఫ్లో మనకి పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. సో పిల్లలకి ఎంజాయ్. ఇవి కాకుండా మనం కూడా కొన్ని తెచ్చాము, చాలా గేమ్స్ ఉన్నాయి. చెస్, పిల్లలైతే ఆగరణ తెలిసి వచ్చినంత చూద్దాం. అండ్ ఇది వాష్రూమ్. ఓకే, స్మాల్ సోనా కూడా ఉంది, ఒక 2 people సోనా చేసుకోవచ్చు. సో ఇది చిన్న సోనా. సో 2-3 members కి పనికి వస్తుంది. ఇది వాష్రూమ్. ఓకే, అండ్ స్టెప్స్ పైకి వెళ్తే వేరే ఉన్నాయి. కింద చూసాం కదండి, ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము.
ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి టూరిస్ట్ స్టెప్స్ బాగున్నాయి. ఈవినింగ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి పెద్దగా ఉంది. సో మన టీవీ అప్పుడు మన టీవీతో పని లేదు. ఓకే, బాగుంది ఇది కూడా. ఇది ఇంకో వాష్రూమ్ పైన. సో మనకి 2 బాత్స్ అని చెప్పారు. సో కింద ఒకటి, ఇక్కడ ఒకటి. సో మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, చాలా మంది వచ్చాము కాబట్టి. ఐ థింక్ ఇది స్టోర్ రూమ్ కైండ్ ఆఫ్ అనుకుంటా, ప్రైవేట్ అని రాశారు. సో ఓన్లీ స్టోర్ రూమ్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ అండి. సో బేబీ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కలిపి మిక్స్ చేసింది. ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్స్. అండ్ ఇది ఒక బెడ్రూమ్. సో ఓవరాల్గా 14 గెస్ట్ సరిపడే కాటేజ్ అండి ఇది. ఇదండి. సో పైన మనకి 3 బెడ్రూమ్లు అండ్ వాష్రూమ్, హాల్ ఉంది. సరిపోతుంది. కింద మన కిచెన్, లివింగ్ ఏరియా ఉంది. ఓకే, సో కిందను పైన కూడా ఉన్నాయి బెడ్స్. పైన సోనా, ఇది పెద్ద సోనా అనమాట. 14 గెస్ట్ కి సరిపడే సోనా. 14 గెస్ట్ కి సరిపడే సోనా ఉంది. ఇదంతా సోనా. సో పైన అంతా ఇది మనకి హీటింగ్ వచ్చేది. చాలా బాగుంది. యాక్చువల్లీ వ్యూ బాగుంది. సో సమ్మర్ కాబట్టి మనం ఎక్కువసేపు బయట స్పెండ్ చేస్తాము. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి లోపల ఉన్నాం కానీ కొంచెం ఎండ ఎక్కువ ఉందని. సో ఇది టబ్ బాత్. సో మినీ పూల్ అనమాట. సో కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు రేపు పొద్దున. చూద్దాం. అది మన కాటేజ్ అండ్ ఇది బెడ్రూమ్, ట్రాంపాలిన్. సో ఇది వాటర్ లేక్. దాని కిందకి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫిషింగ్ తెచ్చుకొని ఉంటే ఫిషింగ్ కూడా చేయొచ్చు. వ్యూ అయితే అదిరిపోయిందండి. ద ఫారెస్ట్. మనం టీ ప్రిపేర్ చేసుకుందాం. మనకి సెటప్ కొంచెం కొత్తగా ఉంది. సో ట్రై చేద్దాం. సో ఈ గ్యాస్ స్టవ్కి సంబంధించిన గ్యాస్ బండ అనేది. సో ఇది ఎలక్ట్రిక్ కాదు, గ్యాసే. సో గ్యాస్ ఆన్ చేసాము. సో మొత్తానికి అయితే స్టవ్ని అయితే వెలిగించాము. చాలా రోజుల తర్వాత గ్యాస్. గూగుల్ తెలియని వాడి టీ పొంగిద్దాం ఇప్పుడు. సో మన 2 కార్లతో పాటు ఇంకో 2 కార్లు వచ్చినాయి. లచ్చన్ ఫ్యామిలీ చేసిన ఆ కార్లు వచ్చింది. అండ్ శశి వాళ్ళు టెస్లాలో వచ్చారు. తెచ్చిన సామాన్లన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. సో పాలు, పెరుగు. కాటేజ్ ఇప్పుడు అనుకున్న రూల్ ఏంటంటే ఈ 2 days లేడీస్ ఎవరు వంట చేయకూడదు. వాళ్ళకి ఏ టాస్క్ లేవు, మొత్తం అన్ని జెంట్సే చేస్తాము. అందుకే మీకు వీడియోలో లేడీస్ కి గంట పెట్టినట్టు అసలు ఈ కాటేజ్ ఆడవాళ్ళకి సెలవు. చూసుకుంటారు అంతే. ఇది రూల్లో లేదు. ఇక్కడైతే జెంట్స్ అయితే ఇంకా పూరి మిక్చర్ అయితే చేస్తున్నారండి. లేడీస్ అయితే వంట అయితే ఏమీ చేయట్లేదండి ఈ ట్రిప్ లో. అందుకని చెప్పి ఇంకా జెంట్స్ కుకింగ్ చేస్తున్నారు. ఇక్కడ లచ్చి గారు అయితే చాయ్ పెడుతున్నారు. ఇక్కడ సత్య అయితే మరమరాలు మిక్చర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు సాయి? మిక్చర్లోకి వైట్ వేస్తే టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మిక్చర్ అయిపోయింది. ఎలా వచ్చింది? ఈ లోపల వచ్చి వేడివేడిగా టీ పెట్టాడు. బాగుంది. అల్లం ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ పెడతా తీసుకోండి. ఓకే, 1 మంత్. ఓకే, ఇలా మిక్చర్ టీతో. ఇది లేట్ కమర్స్. స్వరూప్ వాళ్ళు మాధురి గారు, వీళ్ళు కూడా లేట్ కమర్స్. సారీ.
ఇంకా రాగానే గ్రిల్ స్టార్ట్ చేశారు. ఏ స్వీట్ అండి ఇది? కద్దుకకి సొరకాయ హల్వా. సొరకాయ హల్వా ఫ్రమ్ ఇండియా. మాధురి గారు తెచ్చారు. బొబ్బట్లు అండ్ ఇక్కడ వెజిటేబుల్ మ్యారినేట్ చేస్తున్నాం బయట గ్రిల్ కోసం, చికెన్తో పాటు ఫర్ వెజ్ పీపుల్. సో బయట చల్లగా ఉండేటప్పటికి జనాలందరూ లోపలికి వచ్చినారు, బట్ గ్రిల్ కోసం కష్టపడుతున్నారు వాసు గారు, మాధురి గారు. సో చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి వచ్చారు వాసు గారు. సో గ్రిల్ చేస్తున్నాం, వేడి గట్టిగా వస్తుంది. ఇది ఆల్రెడీ అయిపోయింటుంది. గ్రిల్ అయితే బాగా కుక్ అయింది, స్మెల్ బాగా వస్తుంది. ఇదేమో నాన్ వెజ్, ఇది వెజ్. ఈ సాసేజెస్ గ్రిల్డ్ చికెన్, ఆనియన్, లెమన్, టమాటా పప్పు, రసం, పొటాటో ఫ్రై, రొట్టె పచ్చడి, దొండకాయ పచ్చడి, ఇది పాలకూర ఫ్రై, ఇంకో పికిల్, పాపాడ్, వైట్ రైస్. సో పోట్లక్ లాగా తెచ్చామంటే ఆల్రెడీ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కాబట్టి, సో ఈ పూటకి ఈ ఐటమ్స్ అనమాట. డిన్నర్ స్టార్టెడ్. రసం ఇంకా సూపర్ ఉంది. ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశారు టాస్క్ బై రాజేష్ అండ్ శశి. కిడ్స్ యాక్టివిటీస్, పేరెంట్స్ ఫన్ యాక్టివిటీస్ అండ్ స్లీపింగ్. పాలకొల్లు పాపాని బయట జరు ఏంటండి పాట? ఇంకా అందరూ స్లీపింగ్. గుడ్ మార్నింగ్. డే టు ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ అండ్ టీ, కాఫీ. భయ్యా ఏం చేస్తున్నావు? ఆనియన్స్ కట్ చేస్తున్నా ఉప్మాకి. ఉప్మా వచ్చి ఏమి చేయకుండా టాస్క్ని డిస్టర్బ్ చేస్తున్నా స్వరూప్. బాబా స్వరూప్ గారి కోటాన్ని ఫినిష్ చేయాలని కష్టపడుతున్నా మాధురి. బ్రేక్ఫాస్ట్ ఉప్మా లచ్చి చేశాడు. సో టీ కాఫీ అయిపోయిన తర్వాత వేడి వేడి ఉప్మా తింటే బాగుంది. ఉప్మా విత్ చట్నీ. నమ్మకం లేదు. Oh, your score is 0. Sohan, you have to do it. Arre! Everyone is 0. Now game reset. Endra training issidra. Ore, evarra padesedi? Tikshna, come on. Tikshna martay. Ayyo. Concentration. సో చూడండి, మనకి మార్నింగ్ నుంచి వాటర్ రావట్లేదు, ఇదే ప్రాబ్లం. కానీ ఎవరు రెడీ అవ్వాలి చూసారా? అన్ని అయ్యే బట్టలతో ఉన్నాం, వాటర్ రావట్లేదు. టీ కూడా బయటకు వెళ్ళి వాటర్ తీసుకొచ్చి పెట్టుకున్నాం, అందుకని జిడ్డు మొహాలు ఉన్నాయి. ఇక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. సింక్లో గిన్నెలు అలాగే ఉన్నాయి.
ఇక వంట చేయలేదు, కిచెన్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఎందుకంటే అసలు వాటర్ రావట్లేదు మార్నింగ్ నుంచి. ఇంకెవ్వరు కూడా రెడీ అవ్వలేదు. పిల్లల వరకు అయితే రెడీ అయ్యారు. కిచెన్ కిందే ఇది ఉందన్నమాట. సో వాటర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు కదా, సో వాళ్ళు వచ్చారు ఫ్లోర్ ఫిక్స్ చేయడానికి. ఓకే, టైం 12:30. సో మనకు 9 నుంచి వాటర్ ప్రాబ్లం లేక ఎక్కడ పనులు అక్కడ పడిపోయినాయి. అందరు మొహాలు మాడిపోయినాయి. వాటర్ రాగానే మన వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేశారు. అదండి, సో మనకి ఆల్రెడీ వాటర్ ఇష్యూ వచ్చి మనం ఫిక్స్ చేశాడు. బట్ ఆల్రెడీ మన టైం చూస్తే 1 అవుతుంది. సో పిల్లలు హంగ్రీ అవుతున్నారని చెప్పి ఫస్ట్ మనం చికెన్ చేస్తున్నాము. ఈలోపు డెకరేషన్ కోసము మన వాసు, రాజేష్, శశి వెళ్ళారు. లచ్చి చికెన్ వండుతాడు, పిల్లల్ని స్వరూప్ చూసుకుంటున్నాడు. లేడీస్ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే వాటర్ ఇష్యూ ఫిక్స్ అయింది కాబట్టి వాళ్ళు స్నానాలు గట్రా చేసుకుంటున్నారు. సో గంటలో మనం ఫిక్స్ చేస్తే తర్వాత మిగతా యాక్టివిటీస్ చేయొచ్చు. యాక్చువల్లీ షర్ట్ తీసారంటే చికెన్ కట్ చేస్తున్నా, ఎంత పత్త అని చెప్పి షర్ట్ తీసాను అనమాట. ఇక్కడ వచ్చి చికెన్ కుకింగ్ స్టార్ట్ చేశాడు. వెజిటేరియన్ పీపుల్ కోసం వెజ్ కర్రీ. సో దానికోసం పన్నీర్ కట్ చేస్తున్నాడు. సో ఇది బగారా కోసం. చికెన్ అవుతుంది. పన్నీర్, బగారా, చికెన్, పన్నీర్, అవుట్పుట్ చికెన్. ఫ్రైడే మోహిత్ బర్త్డే, అందుకని ప్రవీణ గారు ఓన్గా కేక్ ప్రిపేర్ చేస్తున్నారు. దానికి డెకరేట్ కూడా చేస్తున్నారు. అవి ఎగ్ కప్ కేక్స్, ఇవి ఎగ్లెస్ కప్ కేక్స్. ఆల్రెడీ ఎగ్తో చేసినవి అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్లెస్ వాటి కోసం ఇక్కడ హ్యాపీ బర్త్డే మోహిత్ అని చెప్పేసి లెటర్స్తో రాస్తున్నారు ప్రవీణ గారు. వందన అయితే బ్యాటర్ ఆల్రెడీ చేసింది ఎగ్లెస్ కప్ కేక్స్ కోసం. సో ఇవి ఓవెన్లో పెడుతుంది. బర్త్డే కోసం బెలూన్స్. ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు. అవుట్డోర్ బర్త్డే పార్టీ టుడే. డెకరేషన్ లొకేషన్ వేరే ప్లేస్ డెకరేట్ చేసి అక్కడ పట్టుకెళ్తాం అనమాట. వెండికి బాగా ఊరుంది. Careful. హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ వచ్చి వేడి చాయ్ పెట్టాడు. ఆల్మోస్ట్ టైం ఎయిట్ అవుతుంది. బర్త్డే పార్టీ అయిపోయింది. సో పిల్లలు వాటర్ టీ తాగుతున్నాం. పిజ్జా టైం. వాసు గారు పిజ్జా ఆర్డర్ చేశారు. అండ్ పిజ్జాతో పాటు డిన్నర్ కూడా కానిచ్చేసాము. వైట్ రైస్ పెట్టుకొని మధ్యాహ్నం కర్రీస్ తోటి. సో ఆ విధంగా మనకి పిజ్జా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం 9:22 బట్ స్టిల్ సన్నీ బికాస్ ఇట్స్ మిడ్ సమ్మర్. సో అదండి సెకండ్ డే మనకి ఇలాగా కాయకి యాక్చువల్లీ నుంచొని చేయాలి. బట్ మనం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి కూర్చొని చేస్తాము. బట్ ఫన్ యాక్టివిటీ చాలా బాగుంది. అండ్
డిన్నర్ కూడా అయిపోయింది, పిజ్జా అండ్. సో కొంచెంసేపు మనం యాక్టివిటీస్ చేసుకొని తర్వాత గ్రూప్ గేమ్స్ ఆడుకొని ఈ రోజుకి అలాగా చేద్దాం. చూద్దాం ఇంత ముందే చేద్దాం. మీరు మాట్లాడి నేను ఒక రౌండ్ అన్నది ఇప్పుడు ఉండకూడదు. వీడియో అంట మనోడు బైక్ లేదేస్తా. సాటర్డే మార్నింగ్ 8:30 పిల్లలు లేచిపోయారు. ట్రైనింగ్ స్టార్ట్. షాయి బాయ్ లచ్చి, కాఫీ బాయ్ స్వరూప్, రాగి జావా వందన, శశి, లచ్చి, పాస్తా బాయ్ మాధురి. వేడి వేడి పాస్తా, చీజీ పాస్తా, ఉప్మా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఉప్మా అండ్ పాస్తా. సో ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసాము. చెక్అవుట్ చేసేయాలి 11 కల్లా. బాగా డర్టీ అయిపోయింది. సో మా వాళ్ళు కష్టపడుతున్నారు క్లీన్ చేయడానికి. ఇవి కూడా సో వచ్చినప్పుడు ఎలా ఉందో మళ్ళీ వెళ్ళినప్పుడు అలా క్లీన్ చేయాలి. అది లోపలికి పోయి ఉంటుంది కదా. ఇదిగోండి ఈ రూమ్ ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. సో ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. పైన ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. కిచెన్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. అబౌట్ టు స్టార్ట్. కాటేజ్ నుంచి స్టార్ట్ అయ్యామండి. సో స్టార్ట్ అవుతున్నప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే మనం 4 hours వాటర్ లేకుండా సఫర్ అయ్యాం కదా, అందుకని ఆ కాటేజ్ హోస్ట్ మనకి 50% కాటేజ్ అమౌంట్ నుంచి రీఫండ్ ఇచ్చారన్నమాట సఫర్ అయినందుకు. సో ఫినిష్ వాళ్ళంతా ఆనెస్టీగా ఉంటారో చెప్పండి, ఇది ఒక ఎగ్జాంపుల్. 4 hours సఫర్ అయినందుకు మనకి 50% డిస్కౌంట్ అవ్వడం అనేది కూడా ఒక విధంగా హ్యాపీ అనమాట. ఇంకా 11కి చెక్అవుట్ చేసి వచ్చాం కాబట్టి మనకి ఆల్రెడీ ఇప్పుడు 1 అవుతుంది. లంచ్ టైం ఉంది కాబట్టి మెడ్ దగ్గర ఆగి కొంచెం తిందామని. ఇక్కడ నుంచి మేము 1/2 hour ఇంటికి అంతే. బట్ ఇంటికి వెళ్ళి వండుకోలేము కాబట్టి ఇప్పుడు తినేసి వెళ్ళిపోతే ఆత్మారాముడు శాంతి ఇస్తాడు. ఆ విధంగా ట్రిప్ క్లోజ్ అయిన ఇంటికి వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 3 అవుతుంది. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 1 సరిపోతుంది.